ప్రభైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 29వ కీర్తన. మనం కీర్తన ధ్యానం చేయగానే ఒక మాట అందులో నుంచి మనం ధ్యానం చేస్తాం. సామ్ 29 అందరం కలిసి చదువుకుందాం. దైవపుత్రుల యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములుగా ఆభరణము ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది. మహిమగల దేవుడు ఉరుమోలే గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనాను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు పోయినట్లు అవి గంతులు వేయను. లెబనాను షిరియోను గురుపోతు పిల్లల వలె కొమ్ములు వేయినట్లు గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవని ఆయనకి ప్రభావము అగుచున్నవి. యెహోవా ప్రళయ జలం మీద ఆసీనుడు. ఆయన యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం చాలా శ్రేష్టమైన అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తును షెపర్డ్ కాపరిగా తెలియజేసే అధ్యాయము. 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఆయన కంఠస్వరం గురించి ఇక్కడ రాయబడింది. 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన పాదములు కొలిములు పుటమేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానముండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం ధ్వనివలే ఉండెను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును. ఆత్మస్వరం, తండ్రి స్వరం. 29వ కీర్తన. సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరం. అపోస్తల కార్యం పత్రికలు ప్రకటనలో పరిశుద్ధాత్మ యొక్క స్వరం. ద వాయిస్ ఆఫ్ జెహోవా, యెహోవా స్వరం. ద వాయిస్ ఆఫ్ జీసస్, ప్రభువైన యేసుక్రీస్తు స్వరం. ఈ సమయమందు యేసుక్రీస్తు యొక్క స్వరము గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఈ యొక్క న్యూ ఇయర్, ఈ బిగినింగ్ డేస్లో మన ఆధ్యాత్మిక జీవితానికి ఆయన స్వరం వింటూ మనం ముందుకు వెళ్ళాలనేది దీని యొక్క ఉద్దేశం. కీర్తన గ్రంథం 150 కీర్తనలు 5 భాగాలు చేయబడ్డాయి. ప్రథమ స్కందం అంటారు, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, చతుర్థ స్కందం, పంచమ స్కందం. ఎందుకు అలా రాయబడ్డాయి అంటే మొదటి 5 పుస్తకాలకి 5 భాగాలకి హెబ్రీ భాషలో వాటికి సంబంధం ఉంది అన్నట్టుగా గ్రహించారు భక్తులు. కాబట్టి ఆ విధంగా 5 భాగాలు చేయబడ్డాయి. సో ఆది కాండంలో సృష్టి గురించి మనం చూస్తున్నాం. నిర్గమాకాండంలో విమోచన గురించి మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి భాగం అంతా సృష్టి గురించిన అంశాలే ఉంటాయి. 8వ కీర్తన ఆయన సృష్టి గురించి వివరించే. దయచేసి చూద్దాం. సో ఫస్ట్ పార్ట్ అంతా ఎక్కువగా ఆయన యొక్క సృష్టికి సంబంధించిన అనేకమైన అంశాలు ఉంటాయి. 8వ కీర్తనలో భూమి అందంతటి నీ నామం ఎంత ప్రభావం గలది. చేతి పనులు. 6వ వచనం. నీ చేతిపనుల మీద అధికారం ఇచ్చిన గొర్రెలు, ఎడ్లు, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, సముద్ర మార్గములు సంచరించుబాటి క్రియేషన్. 33వ కీర్తన కూడా ఈ యొక్క భాగమంతటికి ప్రత్యేకమైంది. 33వ కీర్తన చూడండి. 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్రములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్టులో కూర్చువాడు ఆయనే. సృష్టి గురించి రాయబడింది. కీర్తనకారుడు దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో గొర్రెలు కాసుకునేటప్పుడు మేబీ కావాలి గలిలయ సముద్రంలో ఒక తుఫాన్, దాని యొక్క అలజడి, దాని యొక్క సౌండ్స్ ఆయన ప్రేరేపించబడ్డాడు.
ఇజ్రాయెల్ దేశం జియోగ్రఫికల్గా చూస్తే అక్కడ పెద్దగా నదులేము సముద్రాలు ఏం లేవు, కానీ మధ్యధరా సముద్రం మీదుగా వచ్చే పవనాలు గల్లియా సముద్రంలోకి వచ్చి అప్పుడప్పుడు గొప్ప గొప్పమైన తుఫాన్లు వస్తాయి. యేసుప్రభు వారి సువార్తల్లో కూడా 2 సందర్భాల్లో శిష్యులను తుఫాన్లో నుంచి ఏం చేశాడండి, ఆయన గద్దించి కాపాడాడు. వాటి స్వరాన్ని విన్నాడు ఆ యొక్క సమూహము, ఆ యొక్క థండర్స్, అందులో దేవుని యొక్క స్వరాన్ని విని ఆశ్చర్యపోయి కీర్తనకారుడు అద్భుతమైన కీర్తన రాశాడు. ఇందులో 7 సందర్భాల్లో యెహోవా స్వరము అనే మాట ఇవ్వబడింది. ఎన్నిసార్లు అండి? 7 times. ఏ పర్ఫెక్ట్ వాయిస్. పాత నిబంధనంతా యెహోవా స్వరమే. ఇన్ క్రియేషన్, సృష్టిలో ఆయన స్వరం, ఆయన మాట చేత కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఫరోతో మాట్లాడిన సందర్భాలు, భక్తులతో మాట్లాడిన సందర్భాలు, ప్రవక్తలతో మాట్లాడిన సందర్భాలు, రాజులతో మాట్లాడిన సందర్భాలు, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన సందర్భాలు మనం జాగ్రత్తగా గమనిస్తే యెహోవా స్వరము స్టర్న్, దృఢమైంది, ఉరుముతో కూడింది, ఎంతో ప్రత్యేకమైంది. యోబు గ్రంథం 40:9 చూడండి. ఉరుము వంటి స్వభావం. ఓల్డ్ టెస్టమెంట్లో ఆయన స్వరము చాలా కఠినమైంది, చాలా స్తబ్దమైంది, దృఢమైంది. ఆయన యొక్క స్వరంలో శక్తి ఉంది. చూడండి ఒకసారి 40వ అధ్యాయం, యోబు గ్రంథం 40:9. ఓల్డ్ టెస్టమెంట్లో తండ్రి అయిన దేవుని స్వరం, దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుముధ్వని వంటి స్వరముతో నిన్ను గర్జించును. ఉరుముధ్వని. సో పాత నిబంధనలో యెహోవా స్వరము యొక్క ప్రత్యేకత ఏంటి? ఇట్ మేక్స్, అది కలగజేస్తుంది. ఇట్ బ్రేక్స్, అది విరగ్గొట్టిద్ది. ఇట్ షేక్స్, అది కంపింపజేస్తుంది. దట్ ఈస్ ద ఓల్డ్ టెస్టమెంట్ జెహోవాస్ వాయిస్. అదే అక్కడ మనం చూస్తున్నాం. ఆయన స్వరము, ఆయన ప్రభావం ఉన్న దైవపుత్రులారా. ఓల్డ్ టెస్టమెంట్లో సన్స్ ఆఫ్ గాడ్ అంటే హెవెన్లీ క్రీచర్స్. ఆయన యొక్క ప్రభావం ఎంత గొప్పది, ఆయన యొక్క మహాత్యం ఎంత గొప్పది. ఈ సృష్టిలో ఆయన యొక్క స్వరము, దానికి ఉన్న శక్తి ఏంటో అర్థం చేసుకోండి. ఆయన ఆరాధించండి, ఆయన కాగిలపడండి, ఆయన కొనియాడండి. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న చుట్టూ లెబనోను అనేకమైన వృక్షాలు, వాటిల్లో ఆయనకున్న స్వరం యొక్క శ్రేష్టతను గుర్తుపెట్టుకొని పొయిటిక్గా రాశాడు. అయితే ఈ సమయం ముందు మనం యెహోవా స్వరం గురించి కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరం, సువార్తల్లో ఆయన పలికిన మొదటి మాట మొదలుకొని ఆయన పలికిన చివరి మాట వరకు ఆయన స్వరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త, లూకా సువార్త 2 12 సంవత్సరాల వయసులో ఆయన ఫస్ట్గా మాట్లాడాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? 12 years ఏజ్లో ఆయన వర్డ్స్ రికార్డ్ చేయబడ్డాయి. ఆఖరిగా ఆయన పలికిన యోహాను సువార్త 21 ఆయన వెళ్ళిపోతూ పలికిన మాట, నేను వచ్చే వరకు నన్ను వెంబడించండి. ఆయన డిపార్ట్ అయ్యే ముందు ఓలివ కొండ మీద నుంచి తన శిష్యుల్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆయన పలికిన మాటలు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఆయన వాయిస్ ఎంతో శ్రేష్టమైంది. పాత నిబంధనలో యెహోవా వాయిస్ ఎంతో ఉరుముతో కూడింది. అది మేక్స్, బ్రేక్, షేక్స్. కానీ స్వార్థలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరము స్వీట్ వాయిస్, గ్రేషియస్ వాయిస్. ఆయన దయగల మాటలు సింపుల్ వాయిస్, సామాన్యమైంది, షార్ట్ వాయిస్. ఆయన ఎక్కువగా విస్తరించి మాట్లాడలేదు. ఆయన స్వరం గురించి మనం అర్థం చేసుకోవాల్సిందే. కొన్ని దినాల క్రితం మా ఇంటికి మా భార్య వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళింది. సునీత ఫోన్ నెంబర్ కావాలంటే తీసుకుంది. తర్వాత ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది. ఇక ఈ మధ్య అంత కమ్యూనికేషన్ డెవలప్ అయింది కాబట్టి ఫోన్ నెంబర్స్ ఈజీ అయిపోయినాయి. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ అవ్వడం. 20 years క్రితం ఫ్రెండ్ నెంబర్స్ అన్నీ గ్యాదర్ చేసుకోవడం జరిగింది. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఆఫ్టర్ 20 years అట్లా ఫోన్ చేసి ఒక మాట ఎత్తగానే వెంటనే సునీత అనంది. ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? 20 years తర్వాత. తను ఎంఈఓగా చేస్తుంది, ఎడ్యుకేషన్ ఆఫ్. వీళ్ళంతా బీఈడి స్టూడెంట్స్ కాబట్టి పేరు ఎత్తగానే 20 years తర్వాత ఎంత చక్కగా వాయిస్ గుర్తుపెట్టింది. ఈ మధ్య ఒక సండే స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరిగింది. అక్కడ పిల్లలకు ఒక కాంపిటీషన్ పెట్టారు. కొన్ని గ్రూపులకు విడగొట్టారు. ఒక గ్రూప్లో 20 మంది, ఇంకో గ్రూప్లో 20 మంది ఉన్నారు.
మరో గ్రూప్లో 20 మంది ఉన్నారు. ఒక వ్యక్తి స్టేజ్ మీద ఉంటాడు. ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్కళ్ళు వాక్యం చెప్పాలి, వాయిస్ మార్చి చెప్పాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించండి. కంఠత వాక్యాలు నేర్చుకున్నారు కదా, ఆ కంఠత వాక్యాలు సొంత వాయిస్ కాదు, వాయిస్ చేంజ్ చేసి చెప్పాలి. ఇక్కడ టీచరు ఎవరు ఆ వాయిస్ చెప్పారో చెప్తే ఆమెకు ప్రైజ్. అట్లా ఒక 10 వాక్యాలు. గ్రూప్ ఏలో ఒక పిల్లవాడు లేచి లేడీ గొంతులో వాక్యం చెప్పాడు. దాన్ని దేవుడు లోకం ఎంతో ప్రేమించానని దాన్ని చెప్పినప్పుడు ఆ టీచర్ గుర్తుపట్టింది. మరొక టీచర్ వచ్చాడు. రెండో గ్రూపులో మరొకడు ఒక చిన్న పాప లేచి ఇంకొక వాక్యం చెప్పింది, యెహోవా నా కాపరి నాకులేమీ కలగదు. అప్పుడు ఆ టీచర్ ఏం చేసింది చెప్పండి, అమ్మాయిని కూడా గుర్తుపట్టింది. మంచిగా ఆ యొక్క స్వరం విన్నారంటే వాళ్ళంతా దానికి అలవాటు పడ్డారు. సువార్తలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఒక చిన్న బైబిల్ ఉండేది, దాన్ని రెడ్ లెటర్డ్ బైబిల్స్ అంటారు. సువార్తల్లో ఇంకా పత్రికల్లో ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారు పలికిన మాటల్ని ఎర్రక్షరాలతో రాశారు. చాలా ఈజీగా గుర్తుంటుంది అది. ఇక ఆ బైబిల్ తీగానే ఆ రెడ్ లెటర్స్ కనపడినాయి అంటే ఎవరు వర్డ్స్ అంటే అవి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వర్డ్స్ కదా. ఆఖరిగా ఎక్కడ చూస్తాం మనం బైబిల్లో చెప్పండి? మనం సువార్తలోనే యేసు ప్రభువారు మాట్లాడాలనుకుంటాం. అపోస్తుల కార్యంలో కూడా రెడ్ లెటర్స్ ఉన్నాయి. అపోస్తుల కార్యంలోనే కాదు, పత్రికలో కూడా రెడ్ లెటర్స్ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయం చివరిలో ఉందా లేదా, నేను త్వరగా వచ్చుచున్నాను. ఆఖరి పేజీలో కూడా రెడ్ లెటర్స్ ఉన్నాయి. ఆయన యొక్క స్వరము మనం వినాలి. ఎలాంటి స్వరం? యేసు ప్రభు యొక్క స్వరం రకరకాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన యొక్క మాటలు పలికిన సందర్భాల్లో ఆయన ఏ భావంతో పలికాడు? కొన్నిసార్లు ఆయన బిగ్గరగా పలికాడు, లౌడ్ వాయిస్, యెరూషలేమా యెరూషలేమా విలపించాడు. ఆ వాయిస్లో ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్, ఆయనకున్న ఎమోషన్స్ కనపడతాయి. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రమ్మని ఏం చేశాడు చెప్పండి? బిగ్గరగా పిలిచాడు. సిలువలో యేసు ప్రభు పలికిన మాటలు ఎంత శ్రేష్టమైనవి. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు. ఒక ప్రధాన యాజకుని స్వరం, ఒక మీడియేటర్గా ఆయన పలికాడు. నేడు నీవు నాతో పరదేశంలో కూడా ఉంటావు. ఒక రాజుగా పలికాడు. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఎస్, నీవు నేడు నాతో రాజ్యంలో ఉంటావు. కింగ్స్ వాయిస్, ప్రీస్ట్స్ వాయిస్. అంతేకాదు ఇంకా ఏమైనా నేను నెరవేర్చాల్సిన ఉన్నాయా అని ఒకసారి చూసుకున్నాడు. లేఖనాలను చూసుకుంటే నేను దాహం కొనాలని ఒక మాట ఆయనకి గుర్తొచ్చింది. ఒక ప్రవక్తగా పలికాడు. ప్రవక్తగా పలికిన మాటలు ఉన్నాయి, రాజుగా పలికిన మాటలు ఉన్నాయి, ప్రభువుగా పలికిన మాటలు ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు మనతో ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన వాయిస్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన స్వరాన్ని బట్టి ఆయన స్తుతిద్దాం. మొట్టమొదటిగా సేవియర్స్ వాయిస్, రక్షకుని స్వరం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. రక్షకుని స్వరం, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తానండి? విశ్రాంతి కలగజేస్తాను. ఇది ఏ వాయిస్? ఇది ప్రాఫెట్స్ వాయిస్ కాదు, ప్రీస్ట్స్ వాయిస్ కాదు, కింగ్స్ వాయిస్ కాదు, సేవియర్స్ వాయిస్. కమ్ అన్ టు మీ. కమ్ అనే మాట చాలా ప్రత్యేకమైంది, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకి మదర్ ఎక్కువ ఉపయోగించే పదం చిల్డ్రన్ కమ్, కమ్ టు డ్రింక్, కమ్ టు ఈట్, కమ్ టు స్లీప్. ఎక్కువగా ప్రాధాన్యత కలిగిన పదం కమ్. ఇది బైబిల్ అంతట్లో దాదాపు 2000 టైమ్స్ రాయబడింది. మొట్టమొదటిగా రండి అని పిలిచిన వాడు దేవుడే. ఆదికాండం 7వ అధ్యాయంలో నోవాహు ఓడలోకి దేవుడు పిలిచాడు, నోవా కమిన్. ఆ కమ్ అనే పదం పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు నశించిపోయే మానవాళ్ళని పిలిచాడు. తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో కమిన్, లోపలికి రండి. వారు 8 మంది లోపలికి వెళ్ళారు, వారు రక్షించబడ్డారు. యెషయా గ్రంథంలో రండి మీ పాపములు ఎర్రనివైనను అవేం చేయబడతాయి? తెలుపుగా చేయబడతాయి. మన వివాదం తీర్చుకుని పాత నిబంధనలో దేవుడు పిలుస్తానే ఉన్నాడు.
నరులారా నా యొద్దకు తిరిగి రండి. కానీ దానికి భిన్నంగా స్వార్థలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా ప్రత్యేకంగా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆల్ మెన్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో ఆత్మ స్వరం కనపడి ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని కేక వేస్తున్నారు. ఈ ముగ్గురు పిలిచిన ఒకటే ఉద్దేశం, మన భారం తీసివేయటానికి. సేవియర్స్ వాయిస్. ఆ యొక్క పిలుపు అందుకొని వేల మంది, లక్షల మంది ఆ చిన్న వెర్స్, ఆ టెక్స్ట్ ద్వారా వారి పాప భారాలు తీసుకువేయడానికి ప్రభు యొద్దకు వచ్చారు. ఇప్పుడు కూడా మాథ్యూ 11:28 ప్రపంచవ్యాప్తంగా ఆయా భాషల్లోకి, స్క్రిప్ట్స్లోకి వెళ్తానే ఉంది. రండి. ఇంకా ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఇది ఏ వాయిస్ అండి? ఇది సేవియర్స్ వాయిస్. చాలా సంవత్సరాల క్రితం ఒక మిషనరీ ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. వారు మనకులాగంత తెలియగలిగిన వారు కాదు. ఆయన జీబు ఉంది, ఆయన తండాల్లో పరిచర్య చేస్తున్నాడు. ఆయన జీపులో వెళ్తుంటే ఒక నీగ్రో యువతి కట్టెలు మోసుకుని తన యొక్క భుజం మీద పెట్టుకుంది, తల మీద పెట్టుకుని నిలబడింది. చాలా బరువుతో ఉంది. ఆయన లోపలికి ఆహ్వానించాడు. అది పెద్ద వ్యాన్ అనమాట. ఆమె లోపలికి ఎక్కింది. లోపలికి ఎక్కి కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఆ కట్టెల మోపును తల మీద పెట్టుకుని ఉంది. ఆ వ్యాన్లో నిలబడినా కూడా ఎలా ఉంది చెప్పండి? మోస్తానే ఉంది. మిషనరీ ఆశ్చర్యపోయాడు. అమ్మా, నువ్వు దాన్ని మోయాల్సిన పని లేదు, వ్యాన్లో పెట్టుకుంటే సరిపోద్ది, నేను ఆ ప్లేస్లో నేను దించుతానంటే వద్దు వద్దు అంటుంది. ఆమెకు అర్థం కావట్లేదు. వద్దు వద్దండి, నా కట్టెల భారం నేను మోసుకుంటాను, నీ వ్యాన్ నన్ను మోస్తే చాలంటుందంట. ఈనాడు కూడా చాలామంది అలాంటి భారంతోనే ఉన్నారు. యోబు గ్రంథంలో అనుకుంటా పాప భారం గురించి రాయబడింది. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ భారాన్ని తీసివేసేవాడు, నీకు విశ్రాంతి ఇచ్చేవాడు, రెస్ట్ ఇచ్చేవాడు, నీ సాటిస్ఫై చేసేవాడు ఎవరో కాదు, సేవియర్స్ వాయిస్. 2024 ఆ సేవియర్స్ వాయిస్ మనం వినాలి. రండి ఆయన పిలుస్తూనే ఉన్నాడు. అనేకమైన అద్భుతమైన పాటలు మన క్రైస్తవ సునాద కీర్తనలో ఈ రండి అనే పదం మీద రాయబడ్డాయి కదండి. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా రమ్మనుచున్నాడు యేసు నిన్ను. సేవియర్స్ వాయిస్ 2000 ఇయర్స్గా మారుమ్రోగుతుంది. అనేక తండాల్లో, ఖండాల్లో, గ్రామాల్లో, విదేశాల్లో, దేశ ప్రదేశాల్లో ఆయన వాయిస్ స్టిల్ వాయిస్. రండి నా యొద్దకు. ఆయన యొద్దకు రావాలని ప్రభునాన్ని కోరుచున్నాం. రెండవదిగా మనం చూస్తున్నాం సేవియర్స్ వాయిసే కాదు, ఇప్పుడు షెపర్డ్స్ వాయిస్, కాపరి స్వరం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ఇప్పుడే మనం చదువుకున్నాం. నేను నా గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాను, అవి నా స్వరము వింటాయి. యేసు ప్రభువు చాలా సందర్భాల్లో నన్ను వెంబడించండి, ఫాలో మీ. చూస్తారు ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఉపయోగించిన పదం నన్ను వెంబడించము. ఎక్కడెక్కడ ఆయన నన్ను వెంబడించండి అన్నాడో అది సేవియర్స్ వాయిస్ కాదు. ఏ వాయిస్ అండి అది? షెపర్డ్స్ వాయిస్. ఇంకెక్కడున్నాయి ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనం కదా. పేతురు, యోహాన్లు యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన వారితో మాట్లాడుతుంటే పేతురు ఏమంటా అంటే, ప్రభా ఇదిగో యోహాను సంగతి ఏంటి? యోహాను సంగతి నీకెందుకు? చాలాసార్లు మనం ఇతరుల పట్ల ఆసక్తి కలిగి ఉంటాం, వాళ్ళ జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉంటాం. యేసు ప్రభువారు ఇతరుల సంగతి నీకెందుకు? నీవు నన్ను ఏం చేయమంటున్నా అండి? వెంబడించము. బిగినింగ్లో కూడా లూకా సువార్తలో కూడా ఆయన నన్ను వెంబడించమని పలికిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి చూడండి ఒకసారి. లూకా సువార్తలో ఆయన సముద్ర మార్గానికి వెళ్ళినప్పుడు శిష్యులు వలలు ఏరుకోవటం, ఆ సందర్భాల్లో రండి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను, ఫాలో మీ, ఫాలో మీ. చూడండి ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరం వెళ్ళుచుండగా సీమోను అతను అంద్రియ వలలు వేయటం చూశారు. నా వెంబడి రండి, ఫాలో మీ. ఇది సేవియర్స్ వాయిస్ కాదు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు నడవలసిన బాట వే. ఆయన షెపర్డ్. క్రైస్తవ సత్య గ్రంథశాల వాళ్ళు చిన్నప్పుడు చాలా రకాలను పాంప్లెట్ చేసేవాళ్ళు. చిక్కుడుగాయల సంచి అని ఒక చెత్త పాంప్లెట్ ఉంది, ఇప్పుడు నాకు గుర్తున్నది. ఈ యొక్క బుచ్చర్స్
ఈ గొర్రెలు మేకలు పందుల్ని వధించి అమ్ముకునే వాళ్ళు పందుల్ని పట్టుకోవడం చాలా కష్టం కాబట్టి వాటికి చిక్కుడుగాలంటే బాగా ఇష్టం అంటుంది. ఆ యొక్క చిక్కుడుగాయలు సంచి పెట్టుకుంటాడు. అందులో ఆ సంచిలో చిక్కుడుగాయలు కొన్ని పోసుకొని ఒక్కొక్కటి దారి మార్గం వెళ్తూ ఉంటే ఆ పందులు వాటిని తినుకుంటూ వెళ్తాయి. చివరికి ఎక్కడికి వెళ్తాయి తెలుసండి? వధశాలకు వెళ్తాయి. చివరికి ఆ యొక్క పాంప్లెట్లో మనం ఎట్లా వెళ్తున్నామని ముగిస్తాడు. కానీ మన ఈనాడు పందులం కాదు. ఎవరని చెప్పండి? మన షెపర్డ్స్, మన షీప్, మనం గొర్రెలం, మనం గొర్రె పిల్లలం. ఆయన మన షెపర్డ్. మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన అడుగు జాడల్లో నడవాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి చదవండి. ఆయన నోటే కపటం లేదు. ఆయన దూషించి బదులు దూషించలేదు. 5 రకాలుగా ఆయన గురించి చెప్పబడింది. ఆయన మనకు అడుగు జాడలు ఉంచిపోయాను, ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. మనం చేయాల్సిన పని ఏంటండి? ఆ యొక్క కాపరి స్వరం వింటూ ఆయన మార్గంలో మనం నడవాలి. మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు, సామ్ 22. గొప్ప కాపరిగా తిరిగి లేచాడు, 23వ కీర్తన. ప్రధాన కాపరిగా ఆయన రాబోతున్నాడు. ఆయన ఆత్మల కాపరిగా ఉన్నాడు. ఆ మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఆత్మల కాపరి, షెపర్డ్ ఆఫ్ ద సోల్స్. ఆత్మలకు కాపరిగా ఉన్నాడు. మనం ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వెంబడించాలి. ఎవరిని వెంబడిస్తున్నాం? హూమ్ ఆర్ వీ ఫాలోయింగ్? ఈ యొక్క సమయం ముందు ఆలోచించాలి. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 25 వచ్చిన. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడు. ఎవరండి ఆయన? ఆత్మల కాపరి. 21 వచ్చిన. మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. సేవియర్స్ వాయిస్, మాథ్యూ 11:28. షెపర్డ్స్ వాయిస్. మనం ఆయన్ని వెంబడించాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, అందరు నన్ను విడిచిపెట్టిపోయారు, లోక మాత్రమే నాతో ఉన్నాడు, నన్ను వెంబడించాడు. ఈ లోకంలో మన యొక్క ప్రయాణంలో బాగానే ఉంటుంది, ఆయన వెంబడించడంలో బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే గతుకులు వస్తాయో, ఎప్పుడైతే రఫ్ వస్తాయో, ఎప్పుడైతే మార్గాలు తక్కువ అయిపోతాయో, క్లోజ్ అయిపోతాయో, అప్పుడు మనం వేరే రూట్లో వెళ్ళాలనుకుంటాం. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒకటే తీర్మానం తీసుకోవాలి. ఏంటంటే అది? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఆయన అక్కడికి నడిపిస్తే నేను అక్కడికి వెళ్తాను. గాఢంధకారపు లోయల, పచ్చిక బయళ్ళ, వాట్ ఎవర్ మే బి, ద షెపర్డ్ ఈజ్ ఇన్ బిఫోర్ మీ. ఆయన నా ముందున్నాడు, నేను ఆయన్ను వెంబడిస్తాను. ఆయన స్వరాన్ని వినాలి. ఆయన మనం ఏం కావాలండి? ఫాలో మీ. సువార్తలు చదివితే 4 సువార్తల్లో యేసు ప్రభు యొక్క చివరి మాట అదేనండి. మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చే వరకు నన్ను ఏం చేయండి? వెంబడించండి. ఎప్పటి వరకు అంటండి? ఆయన వచ్చే వరకు మనం ఆయన ఏం చేయాలి? వెంబడించాలి. ఇది ఎవరి వాయిస్? కాపరి స్వరం. 3వదిగా లూకా సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఆయన గురించి. అది, నేనొచ్చు వరకు వ్యాపారము చేయండి. తన దాసులను పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేనొచ్చు వరకు ఏం చేయండి? మాస్టర్స్ వాయిస్, యజమానుని స్వరం. ఆయన కింద దాసులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు. 10 మంది దాసులను పిలిచాడు, వారికి మీనాలు ఇచ్చాడు. నేను మరలా వస్తాను, నేను వచ్చే వరకు ఏం చేయండి? వ్యాపారం చేయండి. ఇది సేవియర్స్ వాయిస్ కాదు, ఇది షెపర్డ్స్ వాయిస్ కాదు. ఎవరి వాయిస్ అండి? ఇది మాస్టర్స్. దాసుడు, యజమానుడు. మన ప్రభు మనకి ఎవరండి? ఆయన యజమానుడు. మార్క్స్ వార్తలు చదవండి, యజమానుడు గురించి ఆయన అనేకమైన ఉపమానాలు చెప్పాడు. ఆ యజమానుడు ఎవరో కాదు, ఆ మాస్టర్ ఎవరో కాదు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకన్ని టాలెంట్స్ ఇచ్చాడు స్నేహితులారా. ప్రతి సహోదరుడికి, ప్రతి సహోదరికి, ప్రభువుని అంగీకరించిన ప్రతి వ్యక్తికి అట్లీస్ట్ 1 గిఫ్ట్ ఇవ్వబడింది. ఏదో ఒక రకమైన ఒక తలాంతి ఇవ్వబడింది. నాకేమి ఇవ్వలేదు అంటానికి లేనే లేదు.
దేవుని వాక్యం చెప్పే గొప్ప గంభీరమైన సత్యం అది. ప్రతి ఒక్కరికి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఏం చేశాడండి? తలాంతులు ఇచ్చాడు. ఆ యొక్క మాస్టర్స్ వాయిస్ విని ఆయన మాన్యువల్ ప్రకారం మనం వాటిని ఎలా ఉపయోగించుకొని నేర్చుకోవాలి. ఒకళ్ళు ఏం చేశారు మనకు తెలిసిందే కదండి. 10కి 10 సంపాదించాడు, తర్వాత 5కి 5 సంపాదించాడు. ఇంకొకటి ఏం చేశాడు చెప్పండి? ఒక్కదాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? పాతి పెట్టేశాడు. 21 వచ్చిన మాట చాలా చిత్రంగా ఉంటుంది. నీవు పెట్టని దాన్ని ఎత్తికొనివాడు, విత్తిన దాన్ని కఠినుడు అనేది తెలుసు కానీ ఏం చేశాడు చెప్పండి? దాన్ని సరిగా ఉపయోగించలేదు. నేను పాల్ ఒక ఆంటీ గారిని కలవటానికి వెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్ గడిపాము. రిటైర్డ్ ఆంటీ గారు, ఆమె సేవలో ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మిలిటరీకి నీట్గా రెడీ అయ్యి కూర్చున్నారు, చక్కగా సిద్ధం చేసుకున్నారు. చాలాసేపు మాటల సందర్భంలో ఈ యొక్క వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి తను కూడా ఇంట్రెస్ట్ కలిగి ఉంది. తన యొక్క సాక్ష్యం చెప్పింది. వాళ్ళ నాన్నగారు ఇంటింట సువార్తలో దేంట్లో తెలియజేశారు. డానియల్ గారు, మేము మొత్తం 5 కూతుర్లం బ్రదర్, ఒక కుమారులం. మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పాడు, మీరు బాగా చదువుకుంటారు, సెటిల్ అవుతారు, పెద్దగా అయిన తర్వాత మీరు గో మిషనరీస్ కన్నా ఉండాలి. గో మిషనరీస్ అంటే మిషనరీగానే వెళ్ళండి, కో మిషనరీగా అన్న ఉండండి. అంటే మిషనరీస్కి ఎలా ఉండాలి? సహాయమన చేయండి, ఓ మిషనరీస్గా ఉండొద్దు. ఓ అంటే 0. చాలా ఆసక్తిగా చెప్పింది. గో మిషనరీ, కో మిషనరీ, ఓ మిషనరీ. మేము 5 మిషనరీగా ఉన్నాము. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను కో మిషనరీని ఎన్నుకున్నాను. అంటే అర్థం ఏంటి? సేవ చేసే వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నాను. మా 4 సిస్టర్స్, మిగిలిన వాళ్ళు కూడా కో మిషనరీస్ ఉన్నారు. ఒక సిస్టర్ గో మిషనరీ అయింది. అంటే దేవుని కొరకు ఏం చేసింది చెప్పండి? సమర్పించుకుంది. ఒక్కొక్క కాకినాడలో ఉంది, యానంలో, ఇంకొక మియాపూర్లో ఉంది, ఇంకొక చింతల్లో ఉంది, ఇంకొక సిస్టర్ చింతల్లో ఉంది. మేమంతా ఏదో ఒక పనిలో ఉన్నాం. చాలా ఆశ్చర్యం. వారి కుమారులు 2 అమెరికాలో ఉన్నారు, ఇంకొక కుమార్తె అమెరికాలో ఉంది, ఇంకొక కుమారులు అమెరికాలో ఉన్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. వారు కూడా సేమ్ ఇదే మోడల్లో ఉన్నారు. ఏదో ఒకటి మన ఈ లోకంలో ఏం చేయాలండి? గో మిషనరీస్, కో మిషనరీస్, బట్ నాట్ 0 మిషనరీస్. ఆయన కొరకు మనం ఏదో ఒకటి చేయాలి ఈ లోకంలో. షెపర్డ్స్ వాయిస్ అదే. నేను వచ్చే వరకు ఏం చేయండి? వ్యాపారం చేయండి. దానికి ఏముంది? కింద బహుమానం ఉంది. ఏంటి ఆ బహుమానం? బల నమ్మకమైన మంచి దాసుడా. చెడ్డవాడిని ఏమన్నాడు చూడండి ఆ మాట, చెడ్డదాసుడా కదా. నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చును. నేను కఠినుడిని తెలిసి కూడా నువ్వు దాన్ని ఎలాగో ఉపయోగించలేదు కాబట్టి ఏం జరిగిందో మనకు తెలిసిందే స్నేహితులారా. ఈ లోకంలో మనం ఆయన దాసులుగా ఉండాలి. ఆయన మన మాస్టర్. ఈ 2024 అంతా ఆ యొక్క యజమాని స్వరం వినాలి. ఆ యజమాని కొరకు అర్హమైన పాత్రగా ఉండాలి. చూడండి ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక వాటిలో కొన్ని 2:20 వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు నియోగించబడును. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేడల వారు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు చెప్పండి అర్హమైన పాత్రగా, అప్రూవ్డ్ వెస్సెల్, అర్హమైన పాత్రగా ఉండాలి. ఈ లోకంలో ఈ యొక్క న్యూ ఇయర్ బిగినింగ్ డేస్లో ఆయన కొరకు మనం ఏదో ఒక పని చేసే వారంగా ఉండాలి. ఆయన వాయిస్ మనం గుర్తుపట్టాలి, గౌరవించాలి. మాస్టర్స్ వాయిస్. 4వదిగా మత్తయి సువార్త 11:29 వచనం. మనం చదువుకున్న సేవియర్స్ వాయిస్ అనుకుని, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతి కలగజేస్తాను. 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకున్న నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు ఏం కలిగిద్ది? విశ్రాంతి. ఇదే వాయిస్
నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, నా యొద్ద నేర్చుకోండి. టీచర్స్ వాయిస్. నీ జీవితంలో, నా జీవితంలో, నా ఆధ్యాత్మిక జీవితంలో స్నేహితులారా, నా జీవిత పాఠాలు నేర్పించే నా టీచర్ ఆయనే, బోధకుడు ఆయనే. యోహాను సువార్తలో యేసుప్రభు వారి గురించి ఒక మాట ఉంది, ఆయన మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన యొక్క టీచింగ్ విధానం. అప్పుడప్పుడు మా నాన్నగారు అంటాడు, నువ్వు అంత హై టీచింగ్ చేస్తే ఎవరికి అర్థమైద్ది, దిగాలి, తగ్గించి చెప్పాలి అని ఎప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. యేసుప్రభు వారికి ఎవరు ఎట్లా చెప్పాలి, ఎవరికి ఎలా చెప్పాలి ఆయనకు తెలుసు. ఏ ఏజ్ వారితో ఎలా మాట్లాడాలి, బ్రదర్స్తో ఎలా, ఉమెన్తో ఎలా మాట్లాడాలి, మెన్తో ఎలా మాట్లాడాలి, స్క్రైబ్స్తో ఎలా మాట్లాడాలి, పరిశీలతో ఎట్లా మాట్లాడాలి, శాస్త్రితో ఎలా మాట్లాడాలి, ఆయన అన్నీ తెలిసిన వాడు. అలాంటి బోధకుడు లేనే లేడు. ఈ మధ్య ఈ యొక్క క్రిస్మస్ సీజన్ సందర్భంగా ఒక పాట బాగా హైలైట్ అయింది కదా, పశుశాలలో నీవు పవళించినావు. అందులో నీలాంటి బోధకుడు లేడు. నువ్వే బైబిల్ కాలేజీలు స్థాపించలేదు, కానీ ఎక్కడ చూసినా నీ పలుకే వినపడుతుంది. నువ్వెక్కడ బైబిల్ కాలేజీలు పెట్టలేదు, కానీ అనేక వందల వేల బైబిల్ కాలేజెస్ వచ్చినాయి. ఆయన టీచర్, ఆయన మన ఆత్మీయ జీవితంలో పాఠాలు నేర్పించే టీచర్. అలాంటి వాడండి ఆయన. సాత్వికుడు, దీన మనసు గలవాడు. సాత్వికుడు అంటే ఏంటి అర్థం? 2 + 2 = ఎంత? 4. అర్థం కాలేదు సార్, నాకు అర్థం కాలేదంటే ఏం చేస్తాడు? మళ్ళీ చెప్తాడు కదా, 2 + 2 కొన్ని చక్కని బార్ కోడ్లు వేసి చెప్తాడు. అప్పటికి అర్థం కాలేదంటే ఏం చేస్తాడండి? చెంప మీద ఒకటి కొట్టడా? ఎన్నిసార్లు చెప్పినా నీకేంట్రా అర్థం కావట్లేదు. ఈయన అలాంటి వాడు కాదు. టీచర్, నాకు అర్థం కావట్లేదు. ఎస్, ఆయన మళ్ళీ చెప్తాడు. నా ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ముందుకెళ్ళాలో, నా జీవిత పాఠాలు నాకు అర్థం కావట్లేదు ప్రభా, నేర్పించంటే నేర్పిస్తాడు. 100 times ఆయన నేర్పిస్తాడు. అది ఆయన సాత్వికుడు. దీన మనసు గలవాడంటే అర్థం ఏంటి? దీన మనసు గలవాడిని. మనం 2వ తరగతిలో ఉంటే ఆయన 2వ తరగతికి దిగుతాడు. మనం 10వ క్లాసులో ఉంటే చెప్పండి, ఆయన కూడా 10వ క్లాస్కే. మనం 12th క్లాస్లో ఉంటే చెప్పండి, మనం ఎక్కడి దాకా దిగుతామో ఆయన మన కొరకు అంతగా దిగిపోతాడు. ఇట్స్ లోలీ టీచింగ్. అక్కడ మనం చదువుకున్న దాంట్లో 3 రకాల విశ్రాంతులు నేను చూడండి ఒకసారి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అది గతకాలపు విశ్రాంతి, ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనం పొందే విశ్రాంతి. కానీ 29వ వచనంలో మనం ప్రస్తుతం పొందే విశ్రాంతి. మన ఆధ్యాత్మిక జీవితంలో డే బై డే ఈ ప్రెషర్స్, ఈ సైకలాజికల్ స్ట్రెస్, రకరకాలైన ఫ్యామిలీ ట్రబుల్స్, ఫైనాన్షియల్ ట్రబుల్స్, ఇవన్నీ ఒత్తిడిలో మనకు విశ్రాంతి అంటే ఆయన పాదాల దగ్గరే. 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో వారు విశ్రాంతి దినాన్ని వారు చేలలో పడి వెళుతున్నారు. ఇది భవిష్యత్తులో మనం పొందబోయే విశ్రాంతి. 3 రెస్ట్స్ అక్కడ రాయబడ్డాయి. గతకాలపు విశ్రాంతి ప్రభువుని నమ్ముకున్నప్పుడు, భవిష్యత్తు విశ్రాంతి మనం ప్రభువుని కలుసుకుపోయేటప్పుడు. కానీ ప్రస్తుతం మనకేం కావాలండి? అనుదిన విశ్రాంతి కావాలి. ఎలా వచ్చింది? దెర్ ఈజ్ నో అదర్ వే. ద బెస్ట్ వే, ద రియల్ వే ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటమే. మార్తా మరియల గురించి మనకు బాగా తెలిసిందే కదండి. ఆహ్వానించింది ఎవరు? మార్తా. కానీ మరి ఏం చేస్తుంది? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుందండి? వింటూనే ఉంది. అట్లీస్ట్ 3 ప్లేసెస్లో మరీ గురించి రాయబడింది. 3 సందర్భాల్లో ప్రభు పాదాల దగ్గరే ఉంది, ఆమె వింటుంది. మార్తా మెనీ థింగ్స్ పెట్టుకుంది, చాలా పనులు పెట్టుకుంది. ప్రభు వారు అన్నాడు, మరియా మెయిన్ థింగ్ పెట్టుకుంది. ఒకటే మెయిన్ థింగ్ ఏంటి చెప్పండి? అది ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటం. ఈరోజు మనం ఆయన దగ్గర కూర్చోలేదా? ఆ టీచర్స్ వాయిస్ మనం వినలేదా? ఈరోజంతా మనకు సంక్షోభమే, ఈరోజంతా మనకు హర్రీబర్రీగానే ఉంటుంది. కానీ ఆయన దగ్గర మనం కూర్చున్నప్పుడు, మనం విన్నప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రభు కొరకు వింటాం. గత 2 దినాల క్రితం నేను మా గ్రామం వెళ్ళినప్పుడు
ఇద్దరు మా ఫాదర్ మదర్ ఇద్దరు కూర్చోబెట్టి చెప్పారు, 4 లేచి ప్రయత్నం చేయమ్మా, 4 లేచి వాక్యము చదవటం, ప్రార్థన చేసుకోవటం, టీచర్స్ వాయిస్ వింటం నేర్చుకుంటే చాలా బాగుంటుంది నీకు అని ఒక సలహాలాగా చెప్తున్నాను అని తన యొక్క భారాన్ని నాతో షేర్ చేసుకున్నాడు. వీ హ్యావ్ టు ప్రాక్టీస్. మనం ఆయన పాదాల దగ్గర ఉండి ఏం చేయాలండి? నేర్చుకోవాలి. ఇదే వాయిస్, ఇది టీచర్స్ వాయిస్. ఐదవదిగా యోహాను సువార్త 15:15 నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నాను. మన స్నేహితులను లాజరు నిద్రించాడని అంతకుముందు అన్నాడు, కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే నేను మిమ్మలను ఏమంటున్నాడండి? స్నేహితులని పిలుచుచున్నాను. ఏ వాయిస్ ఇది? ఫ్రెండ్స్ వాయిస్, స్నేహితుని స్వరం. జవరత్న అంకుల్ గారు డిజిటల్గా చాలా నేర్పించాడు. స్నేహితులు అంటే ఈక్వల్గా ఉంటారు కదండి. స్నేహితులు అంటే ఎవరు? వాళ్ళిద్దరి మధ్య ఏముండదు, చెప్పరేంటండి, భేదాలు ఉండవు, ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, ఈక్వల్ కదా. 15 చాప్టర్ ఎన్నో వర్స్? 15th verse. ఇంకొకటి కూడా చూపించాడు యోబు గ్రంథంలో 17:17 19:19. ఒకసారి చెక్ చేయండి అది. ఇంకా అట్లా 2-3 వాక్యాలు చూపించాడు. దయచేసి చూడండి యోబు గ్రంథం 17:17. దయచేసి 17:17. యేసుప్రభువు వారు శిష్యులను స్నేహితులను పిలవటంలో ఆయన మన యొక్క ఫ్రెండ్. 19:99 చూడండి. 19:19లో చాలా క్లియర్గా ఉంది. అట్లా అక్కడక్కడ కొన్ని వాక్యాలు అన్నీ మ్యాచ్ కావు, కానీ కొన్ని ఈక్వాలిటీ. ఆయన కూడా మనకి ఎలా ఉండటానికి వచ్చాడు చెప్పండి? స్నేహితునిగా ఉంటాడు. స్నేహితుని వలె మాట్లాడిన ఒక పాట కూడా మనం చూస్తున్నాం. ఒక అద్భుతమైన పాట మన క్రైస్తవ గ్రంథాల్లో ఉంది, సునాద కీర్తనలో. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ప్రీతిగల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు. ఓల్డ్ ఇంగ్లీష్ సాంగ్స్ తెలుగులో కూడా ఎక్సలెంట్గా ట్రాన్స్లేట్ చేశారు. ఆయన మన మిత్రుడు. మన భారాలు, మన కష్టాలు, మన శ్రమలు, మన కన్నీళ్ళు, మన దుఃఖాలు వినే ఆయన స్నేహితుడు. జోసెఫ్ స్క్రిబెన్ అనే గొప్ప దైవజనుడు, ప్లిమౌత్ బ్రదరన్ ఇంగ్లాండ్ గ్రూప్కు చెందిన ఆయన కెనడా దేశానికి మిషనరీకి వెళ్ళాడు. కెనడాలో ఈ అద్భుతమైన పాట రాశాడు. ఆయన జీవితంలో అనేకమైన కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎంగేజ్మెంట్ అయింది, వివాహం కాకుండానే ఆమె గుర్రం మీద పడిపోయి చనిపోయింది. మరలా మరొక వివాహాన్ని సిద్ధపడ్డాడు, ఆమె కూడా దక్కలేదు. జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు తోడవుతున్నప్పుడు వారి తల్లికి రాశాడు ఒక చిన్న పోయం. ఆ పోయం ఇది, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. వాళ్ళ సిస్టరు ఆయన చనిపోయిన తర్వాత ఆ డెస్క్లో నుంచి ఆ పోయం బయటికి తీసింది. నా అన్న ఇంత అద్భుతమైన పాట రాశాడని అది ప్రపంచానికి ప్రచురం చేసింది. ఇది 1860sలో జరిగిన సంగతి. ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఈ పాట ఎంత మారుమోగుతుంది. అనేకమైన ఆత్మలను ఆయన స్నేహితుని వలె ఆయన ఆదరిస్తున్నాడు. ఈ లోకంలో చాలా అసలు ఫ్రెండ్షిప్స్ అనేవి చాలా అరుదుగా ఉన్నాయి. 30, 40, 50 years క్రితం మన ఫాదర్స్ టైంలో ఉన్న ఫ్రెండ్షిప్లు చాలా అద్భుతమైనవి. వాళ్ళ యొక్క కోఆపరేషన్, వాళ్ళు ఒకరికొకరు చూసుకోవడం. ఇప్పుడు ఉన్నారా ఫ్రెండ్స్? ఎవరైనా ఫ్రెండ్స్ ఒకరికి మధ్య ఒకళ్ళు ఏం చేస్తున్నారండి? చక్కగా డానీ క్లియర్గా చెప్తున్నాడు కదా, నో ఫ్రెండ్స్. సరైన ఫ్రెండ్స్ లేరు, ఎవరిని నమ్మటానికి లేదు కదా. మేకా గ్రంథంలో ఉంటుంది, నీ స్నేహితుడిని నమ్ముకొనా వద్దనే మాట. కానీ రియల్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఫ్రెండ్స్ వాయిస్. మన స్నేహితునికి మనం వినవిద్దాం. మనతో పాటు నడిచే స్నేహితుడు ఆయన. అబ్రహాం గురించి ఒక మంచి శ్రేష్టమైన టైటిల్ ఉంది కదా. అబ్రహాంకి 2 టైటిల్స్ ఉన్నాయి. ఒకటి విశ్వాస వీరుడు, రెండోది ఏంటండి? దేవుని స్నేహితుడు. ఎలా చెప్పవచ్చారు అన్నమాట? ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ యొక్క ముగ్గురు ఆ యొక్క పరలోక పురుషులు అబ్రహాం ఇంటికి వెళ్ళి భోజనం చేసి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు, నేను చేయాలనుకున్నది అబ్రహాముకి దాస్తానా? దేవుడు అంత మాట అబ్రహాంతో పలికాడు. తన హృదయంలో ఉన్నది నేను ఎలా దాస్తాననే ఆ మాటను బట్టి ఆ టైటిల్ వచ్చిందంటున్నారు భక్తులు. సో మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎవరికీ చెప్పుకోలేనటువంటి సంక్షోభాలు మన స్నేహితుడు వింటాడు. దయచేసి ఆ మాట మనం చూడవచ్చు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచ్చిన ఆయన కృపాసన యొద్దకు మన యొక్క బలహీనతలు, మన ట్రయల్స్, మన ట్రబుల్స్ మనం తీసుకెళ్ళినప్పుడు డియర్ బ్రదర్స్ ఆయన వింటాడు.
స్నేహితుని వలె స్పందిస్తాడు. ఆయన చేతనైన సహాయము ఆయన మన కొరకు చేస్తాడు. ఇప్పుడు ఎన్ని చూసాను చెప్పండి. సేవియర్స్ వాయిస్, షెపర్డ్స్ వాయిస్. యోహాను సువార్త 5:6 చూద్దాం. యోహాను సువార్త 5:6 యేసుప్రభువు వారు పక్షవాయు కలిగిన మాట ఎంత శ్రేష్టమైంది. 5:6 దయచేసి చూడండి. అక్కడ ఉన్న మాట, నీవు స్వస్థపడగోరుచున్నావా? విల్ట్ దౌ బి హోల్? డబ్ల్యూలో ఇంగ్లీష్లో WHOLE, హోల్ అంటే సంపూర్తిగా స్వస్థపడగోరుచున్నావా? అట్లయితే ఫిజిషియన్స్ వాయిస్, ఇది ఒక వైద్యుని స్వరం. 38 years నుంచి పడి ఉన్నాడు, హెల్ప్లెస్, హోప్లెస్. ఎవరు ఆయనకి సహాయం చేసే స్థితిలో లేరు. ఆ వ్యక్తిని ప్రభువారు కలుసుకున్నాడు. ప్రభువారు పలికిన మాట అండి కదా, ఈయనేమి ఆయనకి సంభాషించలేదు. మాట మనం చూస్తున్నాం. ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపడుచు. 6 చదువుతున్నాను. యేసు వాడు పడిండు చూచి వాడు అప్పటి కాలం నుండి బహు స్థితిలో ఉన్నాడు ఎదిగి స్వస్థపడగోరుచున్నావా కదా. ఈ యొక్క పేషెంట్ మాట్లాడా, డాక్టర్ మాట్లాడా? ముందు ఎవరు మాట్లాడారండి? ప్రభువే మాట్లాడాడు. ఈ లోకంలో పేషెంట్లు మాట్లాడతారు, ఎవరు వింటారండి? డాక్టర్ వింటాడు. కానీ ఇక్కడ ప్రభువారు నీవు స్వస్థపడగోరుచున్నావు. మార్క్స్ వార్తలో మరొక మాట ఉంది, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న సమయం ముందు నీ ఆత్మీయ అస్వస్థతకు ఫిజిషియన్, వైద్యుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రోగులకు వైద్యుడు అవసరమే ప్రభువారు చెప్పాడు. నీ యొక్క చేతులు బాగాలేదు, నీ నడక బాగాలేదు, నీ చెవులు బాగాలేదు, నీ కళ్ళు బాగాలేదు, నువ్వు హోల్, నిన్ను మొత్తంగా స్వస్థపరచగలిగినాడు ఒకడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మాట చూడొచ్చు మార్క్స్ వార్తలు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న అనారోగ్యానికి విరుగుడు ఆయనే. ఆయన యుద్ధకు వస్తే, విశ్వాసంతో వస్తే ఆ పలికిన మాట చూడండి, నువ్వు లేచి పరిగెత్తమన్నాడు. స్వస్థత పొందాను, వెంటనే స్వస్థత పొంది, ఇమ్మీడియట్. ఫిజిషియన్స్ వాయిస్, ఆయన మన పరమ వైద్యుడు, ఆయన మన హెవెన్లీ వాయిస్. అండ్ లాస్ట్ వన్, ప్రకటన గ్రంథం చాలా ఉన్నాయి కానీ ఇంక మీరు ఎన్నైనా స్టడీ చేయొచ్చు. 22 ఆఖరి 2 వచనాలు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా. 18 కూడా, ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఏమంటున్నారండి? రమ్మని కేక వేయుచున్నారు. అట్లయితే ఏ స్వరం? ఆత్మయు చదవన్నమాట, పెండ్లి కుమార్తె. అట్లయితే రమ్ము అంటే ఆయన పలికే మాట ఏంటి? నేను త్వరగా వచ్చుచున్నాను. ఏ వాయిస్ ఇది? పరమగీతములు 2:8 ప్రియుని స్వరం, బ్రైడ్ గ్రూమ్స్ వాయిస్. మన ఈ స్వరం కొరకు కనిపెడుతున్నాం. ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దంతో దేవుని బోరతో పరలోకం నుంచి ప్రభు రానై ఉన్నాడు. పెళ్లి కుమార్తెగా రాబోతున్నాడు ఆయన. 2 దయచేసి చూడండి. 2:8 ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినపడుచున్నది, అతడు వచ్చుచున్నాడు. బిహోల్డ్ ఈజ్ కమింగ్. ఎవరైతే ప్రయాసపడి భారం మోసుకుని సమస్య నా యొద్దకు రండి అని ఆయన స్వరం వింటారో వారికి ఆయన యొక్క ఆఖరి స్వరం ఏంటి అంటే, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, త్వరగా వచ్చుచున్నాను. సిద్ధపడదాం. పెళ్లి కుమార్తె వలె మనం సిద్ధపడదాం. కన్యక వలె, పవిత్రాలనే కన్యక వలె సిద్ధపడదాం. ఆ ప్రియుని స్వరం వినటానికి మేబీ ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైతే, మన పోకడ జరిగిన ఆయన రాకడున్న మేబీ 2024లో ఆయన స్వరం వినటానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి. చిన్న యుద్ధం పెద్ద యుద్ధం అయిపోతుంది. పశ్చిమ ఆసియాలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశాడు, ఈ చిన్న యుద్ధం చాలా పెద్ద యుద్ధం కాబోతుంది. ప్రపంచ పరిస్థితులు మారబోతున్నాయి. బైబిల్ చెప్పిన అనేక ప్రవచనాలు నెరవేరబోతున్నాయి. దానికి ముందుగా ఎనీ మూమెంట్ సంఘం ఎత్తబట్టడానికి ప్రియుడైన ప్రభువారు రాబోతున్నాడు. ఏ స్వరం అండి ఇది? ప్రియుని స్వరం, బ్రైడ్ గ్రూమ్స్ వాయిస్, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. ఆయన స్వరం విందాం. ఆయన కొరకు మనం ఈ లోకంలో నమ్మకంగా జీవిద్దాం. సేవియర్స్ వాయిస్,
రండి. షెపర్డ్స్ వాయిస్, ఫాలో మీ. మాస్టర్స్ వాయిస్, నేను వచ్చే వరకు వ్యాపారం చేయండి. టీచర్స్ వాయిస్, నా యొద్ద నేర్చుకోండి. ఫ్రెండ్స్ వాయిస్, నేను మిమ్మల్ని ఫ్రెండ్స్ అని పిలుస్తున్నాను. తర్వాత ఫిజిషియన్స్ వాయిస్, బాగుపడుచున్నావా, బాగుపడగోరుచున్నావా. లాస్ట్ వన్ ఏంటి? ప్రియుని స్వరం, ఆయన కొరకు వేచి చూద్దాం. దేవుడి